సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 83వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. ప్రస్తుత భావి ప్రేక్షక వీక్షకులకు నమస్సుమాంజలు, స్వాగతం. హ్యూమన్ లైఫ్ ఫ్రమ్ వూమ్ టు టూంబ్, ఫ్రమ్ వూమ్ టు టూంబ్. తల్లి గర్భం నుంచి భూగర్భం వరకు మనిషి జీవన యానము జెండర్ వ్యత్యాసం లేకుండా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అనే దాని మీద. అంటే అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే మనము సమాజంలో ఒక ఉత్తమ ఉన్నతమైన విలువలతో కూడిన వ్యక్తిగా కొనసాగగలమా? ఎందుకు కొనసాగాలంటే విస్తృత సమాజాన్ని ఒక సముద్రంతో కంపేర్ చేస్తే సముద్రంలో నీటి బిందువు ఎట్లనో ఇంత విస్తృత సమాజంలో మనం కూడా ఒక్కొక్క మనిషి కూడా అంతే. బయటికి వస్తే ఎప్పుడైనా సముద్రంలోంచి అలలలోంచి ఏదైనా నీటి బిందు వచ్చి సపరేట్ అయ్యి తీరం మీద ఇక్కడ ఇసుకలో పడితే మళ్ళీ అగైన్ ఇట్ కెనాట్ గో బ్యాక్ అండ్ బి పార్ట్ ఆఫ్ దట్ క్వశ్చన్. అదొక రకంగా అర్థం చేసుకోవాలి మనం. ఇది మనుషుల్లో ఎలా జరుగుతుందంటే కొంతమంది అసాంఘిక శక్తులు ఉంటారు సమాజంలోనే. అసాంఘిక అంటే ఒకటి ఆంగ్ల పదాలు చెప్పాలంటే యాంటీ సోషల్, సమాజానికి విరుద్ధమైనటువంటి పోకడలు తయారు చేసుకుంటారు వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఇంకోళ్ళు కొంచెం తక్కువ లెవెల్లో వాళ్ళు యాంటీ సోషల్ కాదు కానీ అసోషియల్ అంటాము. అంటే ఎక్కువ ఎవరితో కలివిడిగా ఉండరు, వాళ్ళ సహజ స్వభావము అటువంటిది. కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది అలా ఉండరు. సో ఇట్లా డిఫరెంట్ విభిన్న ప్రవృత్తులతోని మనుషులు ఉన్నప్పుడు దేన్నైనా కూడా మనం ఫోల్డ్ చేయొచ్చు, మౌల్డ్ చేయొచ్చు. ఫోల్డ్ అంటే మడపడం, ఫోల్డింగ్ ద ఎలివిరో, ఫోల్డింగ్ ద పేపర్, ఫోల్డింగ్ ద కార్పెట్. అలాగే మనుషుల వ్యక్తిత్వాన్ని కొంతవరకు ఫోల్డ్ చేయొచ్చు. కుమ్మరి కుండను ఎలా తయారు చేస్తాడో మౌల్డ్ చేసి ఆయన కర్రతో అది తెంపుతూ చేత్తోని కూడా కుండ షేప్ని, అంటే అది ఫ్లూయిడ్ దశలో మట్టి ఉన్నప్పుడే తిరుగుతుంది, అది తర్వాత తిరగదు. అట్లా తెంపిన తర్వాత మనిషి కూడా అంతే. పుట్టినప్పటి నుంచి ఒక 5 years 6 years ఫస్ట్ ట్రయల్ ప్రొడక్షన్ అన్న పదం వాడే మనం. అది వదిలేసి మిగిలినంతా పేరెంట్స్ హ్యావ్ టు షేప్ అప్ దేర్ చిల్డ్రన్. కానీ మనకు సామెత ఉంది, సామెతల ద్వారా మనల్ని మనం చాలా వరకు పరిష్కరించుకోవచ్చు. కంచే చేను వేస్తే అనేసి. తల్లిదండ్రులకి ఆ యోగ్యత లేకపోతే ఇద్దరికీ లేకపోవడం అనేది జనరల్గా జరగదు. కానీ ఈ మధ్యన న్యూస్ పేపర్ వార్తలు చూస్తుంటే భార్యాభర్తలు ఇద్దరు ఏకమై కూడా దుర్మార్గాలు చేస్తున్నారు. దే ఆర్ టుగెదర్ ఇన్ డూయింగ్ ఆల్ యాంటీ సోషల్ యాక్టివిటీస్. అది చాలా రేర్గా జరిగే విషయం. చాలా వరకు ఏం జరుగుతుందంటే ఇద్దరిట్లో ఒకళ్ళు దే ఆర్ గుడ్, అదర్ పర్సన్ ఈజ్ నాట్ ఫిట్. ఎవరు అనేది ఇట్లా డిపెండ్స్, కాంటెక్స్ని బట్టి. ఒక దాంట్లో వైఫ్స్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో హస్బెండ్స్ ఉండొచ్చు. ఏదేమైనా మనము అర్థం చేసుకొని జీర్ణించుకోవాలంటే విషయం ఏంటంటే సమాజంలో మనం అంతర్భాగం కనుక సమాజ ఆరోగ్యమే మన ఆరోగ్యం. సమాజం చెడిపోతే, సమాజంలో దుర్మార్గుల సంఖ్య ఎక్కువైపోతే, అవినీతి పెంచి పెరిగిపోతే మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, మనకి ఇండివిజువల్గా కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎక్కడో దగ్గర ఏదో రకంగా దాని ప్రతిచర్య, నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి జ్ఞానము సుస్థిరంగా ఉండాలి ప్రతి ఒక్కడికి, ప్రతి భారతీయుడికి. అది లోపిస్తుందేమో అనేసి ఇంచుక ఆవేదన. ఆవేదన ఒక సైడ్ అయితే, ఆవేదన ఓకే,
చాలా మందికి ఆవేదన కూడా ఉండకపోవచ్చు, వీ డు నాట్ నో. ఆవేదన ఉంది సరే, బట్ నీ వంతు కర్తవ్యంగా నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మనం 50 to 63 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకంగా ఆ అంశంలో ఎక్కున్నాము. అనదర్ 4 years లో మీరు రిటైర్ అవుతున్నాము. మీరు అంటే పాత్ర పరంగా నేను కూడా దాంట్లోనే ఉన్నాను. ఆ విషయం మీద మాట్లాడుతున్నాను కాబట్టి వర్చువల్ గా ఐఎమ్ ఆల్సో ఇన్ ద సేమ్ గ్రూప్ విత్ యూ ఇన్ ద ఏజ్ ఆఫ్ 56 to 63. 4 years లో రిటైర్ అవుతాము. ఆ 4 years లో రిటైర్ అయ్యే లోపల సర్వీస్ లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ లో సర్వీస్ బుక్ క్లియర్ గా ఉండేట్టు చూసుకోవాలి. చాలా మందికి సర్వీస్ బుక్ కంప్లీట్ కాక ఇన్కంప్లీట్ గా ఉండి పెన్షన్స్ లేట్ అయిన విషయాలు, గవర్నమెంట్ లో కొంచెం ప్రొసీజర్ లంబా ఉంటది. హిందీ పదము లంబా, ప్రొసీజర్ డిలేస్ చాలా ఉంటాయి. సన్నిద్ధత ఉండాలి జీవితంలో. మనకి ఆటలు ఆడేటప్పుడు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ అని అంటాం కదా. ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నామంటే మనం సెమీఫైనల్కి చేరినట్టే. క్వార్టర్ ఫైనల్లో లేకపోతే సెమీఫైనల్ నా ఉద్దేశంలో. నెక్స్ట్ రిటైర్మెంట్ ఫ్రమ్ లైఫ్. 60 ఏళ్ళకి ఉద్యోగ విరమణ చేస్తే ఇంకో 20 ఏళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అనే ఒక కాన్సెప్ట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, షార్ట్ ఫామ్ లో బిఏఎల్ఈ, బేల్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. బేల్ అంటే పదము, బేల్ ఇంగ్లీష్ పదం కూడా. కాటన్ బేల్స్ ని, కాటన్ ని దూది బేల్స్ ని, కాటన్ బేల్స్ ని కడుతుంటారు. సరే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు ఐజిఎఫ్ నౌ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోకి పెద్ద మార్జినల్ డిఫరెన్స్ ఎక్కువ లేదు. 1 or 2 years లో 72 years ఏదో ఉంది. ప్రపంచంలో మేబీ 73, 74, నాట్ మచ్ ఆఫ్ ఏ డిఫరెన్స్. అది ఉంది. మనము మన కోసం బతుకుతాము, ఫర్ సెల్ఫ్, ఆల్సో ఫర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అన్నప్పుడు మనం ఒక యుక్త వయసు వచ్చి మ్యారేజ్, ఉద్యోగము, మ్యారేజ్ అయిన తర్వాత we live for our spouse, at the same time for our parents also. గ్రాటిట్యూడ్ అనేది ఒక పదము. కృతజ్ఞత, థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ ఇంకా దానికన్నా కొంచెం ఒక లెవెల్ ఎక్కువ. చిన్నప్పుడే అలాంటి ఘోరాలు కూడా జరుగుతుంటాయి. పేరెంట్స్ వీడెందుకులే మాకి, వీడో ఏమో ఈ పాపను ఎందుకు అని బయట విసిరి పడేసి ఉండొచ్చు కదా. అది ఇల్లీగల్. అంటే నేను ఓవరాల్ గా అనాలిసిస్ చేస్తున్నా, అది ఇల్లీగల్. మీరు శిక్ష అప్పుడు దానికి. లాస్ట్ వీక్ ఒక పాపను అలా పడేశారు. అనాథ శరణాలు ఉన్నాయి, గవర్నమెంట్ స్టేట్ హోమ్స్ ఉన్నాయి, అక్కడ పోయి ఇవ్వచ్చు. అంటే మనిషి ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు కప్పి భయం ఉంటుంది లోపల. మీదికి ఏం మాట్లాడినా కూడా అది కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పు ఆటోమేటిక్ గా చేస్తుంటుంది. భగవద్గీతలు కూడా అంతే. అలా తప్పు మీద తప్పు చేసి, అయితే ఎవరి ధర్మం వారిది. పిల్లల ధర్మం ఏమి? నన్ను చిన్నప్పటి నుంచి మా మదరు ఫాదరు చిన్న పసికందు నుంచి మమ్మల్ని పెంచి పోషించి నాకు ఉద్యోగము, నా కాళ్ళ మీద నేను నిలబడి నా సంపాదన నేను సంపాదించుకునే అంతవరకు నాకు ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్ తో పాటు నా ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కుదిర్చారు కదా. నాకేమైనా కొంచెం అంత గ్రాటిట్యూడ్ ఉండాలన్నా వద్దా అనేటువంటి జ్ఞానం ఉండాలి కదా. డిస్పైట్ ద ఫ్యాక్ట్, పేరెంట్స్ లో ఒక ఫాదర్, ఎర్నింగ్ ఫాదర్ కూడా కొంతమందికి ఉండొచ్చు, ఎర్రింగ్ మదర్ కూడా ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా మీకు గ్రాటిట్యూడ్ లేకపోయినా డోంట్ బి అన్గ్రేట్ఫుల్. అట్లీస్ట్ తటస్థ వైఖరి. ఓకే, కన్నందుకు వాళ్ళు మా పేరెంట్స్, నేను వాళ్ళని ఏమనదలుచుకున్నాను. దే ఆర్ బ్యాడ్, దే హ్యావ్ నాట్ ఎనీథింగ్ వర్త్ ఫర్ మీ. ఈవెన్ దెన్ ఓకే, ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఆన్ మై ఓన్. వెన్ యూ కెన్ గ్రో ఆన్ యువర్ ఓన్ అంటే మీ అంతలో మీరు ఎప్పుడు కనీసం ఒక 10-12 ఏళ్ల వయసు వస్తే తప్ప మీ అంతలో మీరు ఒంటరిగా పైకి రాలేదు. కొంతమంది 10-12 ఏళ్లే ఏకాగ్రగా ఉండి ఫుట్పాత్ల మీద జీవనం గడిపి పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ 4-5 years వరకు ఇట్లా ఉండలేదు కదా. అట్లీస్ట్ 5 years వరకు యు ఆర్ టోటల్లీ, ఈ పాయింట్ అన్నాము, టోటల్లీ డిపెండెంట్ ఒక స్టేజ్. ఒక 6-7 ఏళ్ల వరకే పిల్లలు దే ఆర్ 100% డిపెండెంట్స్ అపాన్ ద పేరెంట్స్ ఆర్ ఎక్స్టర్నల్, హూ ఎవర్ ఇట్ ఈస్.
ఆ తర్వాత సెమీ డిపెండెంట్ 12-13 ఏళ్ళ వరకు. ఆ తర్వాత ఇండిపెండెంట్ అవ్వడానికి 18-20 ఏళ్ళు అయితే కానీ టోటల్గా ఇండిపెండెంట్ అవ్వలేదు. సో పేరెంట్స్ తప్పిదము అలా ఉంచితే అది వాళ్ళకే వదిలేయాలి. మనం కొన్ని విషయాలు మనం న్యూట్రల్ గేర్లో ఆగాలి, నెగిటివ్ రివర్స్ గేర్కి పోకూడదు. ఏదేమైనా కూడా తల్లిదండ్రులు పూజనీయులు అనేటువంటి భావన ఉండాలి. అండ్ వీ షుడ్ నాట్ టేక్ ఎనీ స్టెప్స్ అగేనెస్ట్ దెమ్. వాళ్ళ పట్ల వాళ్ళు మీకు బాగా చేశారనేటువంటి విశ్వాసం ఉంటే యూ పే ఇట్ బ్యాక్. ఎవరు లెక్కలు పైసలు వేయరు, కానీ సుమారుగా యావరేజ్ తీసుకుంటే కూడా ఒక పాపను కానీ బాబును కానీ పెంచి పెద్ద చేయాలి. 20 years ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్, వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎక్స్పెన్సెస్, ఇవి ఈ 4 ఇంపార్టెంట్. బోర్డింగ్, లాడ్జింగ్. బోర్డింగ్ అంటే హాస్టల్ బోర్డింగ్ అనదు. మన ఇంట్లో కూడా బోర్డింగ్ అంటే మనకి భోజనం ఖర్చు ఇచ్చింది కదా. మన ఇంట్లో కూడా మనకి అద్దె ఇల్లు లేకపోతే నోషనల్ గా మన ఇంటికి కూడా నోషనల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కొన్ని యాక్చువల్స్ ఉంటాయి. నోషనల్ గా రెంట్ అవుతుంది కదా. బోర్డింగ్, లాడ్జింగ్, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఈ 4 అనివార్యాలు. 20 years వరకు ఎవరు లెక్కేయరు, కానీ సుమారుగా నేను ఒక రఫ్ ఎస్టిమేట్ ఎవరికి వాళ్ళు క్యాల్కులేట్ చేయొచ్చు. మినిమం అధమంలో 20 లక్షలు అవుతుంది, అధమంలో. మరి దానికి ఇంట్రెస్ట్ ఏంటంటే ఇట్స్ రన్నింగ్ కాస్ట్ అంట. మనం ఆర్సీ రన్నింగ్ కాస్ట్, ఇంట్రెస్ట్ కూడా క్యాల్కులేట్ చేయాలి నోషనల్గా. నోషనల్గా చేస్తే మినిమం 20 లక్షలు. ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి అంతకన్నా ఎక్కువ కూడా కావచ్చు, 30-40 lakhs వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. మరి షుడ్ యూ నాట్ రీపే బ్యాక్? బ్యాంకులో మీరు ఏదైనా లోన్ తీసుకుంటే, నేను ఐ టేక్ ఆన్లైన్ సెషన్స్ ఫర్ బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ కూడా, మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటుంటాను. ఇవాళ కూడా ఐ టుక్ సాటర్డే వరకు ఉన్నాయి. రికవరీ ఏజెంట్ పెట్టి మొండి బకాయిని వసూలు చేయిస్తారు. మరి ధార్మికంగా షుడ్ యూ నాట్ పే బ్యాక్ టు యువర్ పేరెంట్స్? వాళ్ళు అడగరు, కానీ మీకు ఈ ధ్యాస ఉందా ఎప్పుడైనా? పేరెంట్స్ పట్టించుకోరు. అంటే ఉత్తమ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. మా పిల్లవాడి కోసం 20 లక్షలు 30 లక్షలు ఉందని దేని ఎవర్ ఫీల్. కానీ డబ్బుకు డబ్బే, ప్రేమకు ప్రేమనే. అంటే ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి పైసా ప్రపంచము, పీపీ రెండిటితోనే. పైస లేని ప్రపంచం లేదు. ఎంత ప్రేమ ఇది ఉన్నా కూడా పైసా కొద్దో గొప్ప కనీస అవసరానికి కావాల్సినంత డబ్బు కావాలి కదా. మీరు ఏదో రకంగా షుడ్ యూ నాట్ గివ్ దెమ్ బ్యాక్. అంటే ఒక ఇల్లు కొనిచ్చో, మీ స్థాయిని బట్టి, మీ ఉద్యోగ రీత్యా మీరు లక్షలు సంపాదిస్తున్నారా, వేలల్లో సంపాదిస్తున్నారా అనే దాన్ని బట్టి, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఒక మంచి ఇల్లు ఉంది, ఒక కారు, కృతజ్ఞతాపూర్వకంగా ఇది వాళ్ళు ఆశించవచ్చు, ఆశించకపోవచ్చు. మోస్ట్లీ ఆశించరు. యువర్ వైఫ్ మే, అంటే ఇవన్నీ ఇంటింటి మధ్యలో సినిమా కూడా వచ్చింది. ఇంటింట్లో యువర్ వైఫ్ మే నాట్ బి విల్లింగ్, ఆమెకు చెప్పాల్సిన పని లేదు. అట్లా అంటే మీరు వైఫ్ బైపాస్ చేస్తున్నారన్న పాయింట్ కాదు. హితవచనము, ప్రియవచనము ఎవరితైనా కూడా మనం వేరే వాళ్ళకి చెప్పేది వాళ్ళకి హితంగా ఉండాలి. నెంబర్ 1, ప్రియంగా కూడా ఉండాలి. హిత ప్రియవచనములు, హెచ్పివి, హిత ప్రియవచనం. లేదా ఆమెను ఒప్పించగలగాలి. దే ఆర్ మై పేరెంట్స్, ఐఎమ్ గివింగ్ దిస్, డోంట్ వరీ, నీకు కావాల్సింది నీకుంది, నీకు కావాల్సింది నీకు ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ స్టోర్ అనేసి. అయినా మనకి లైఫ్ ఇంకా ఎక్కువ ఉంది. వాళ్ళు దే ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. వాళ్ళు సూర్యాస్తమయంలో ఉన్నాము, మనం మధ్యాహ్నం పూట మార్నింగ్ అవర్స్ లో ఉన్నాము. ఇంకా వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు లైఫ్ అనేసి మొత్తానికి సంతృప్తి పరచాలి. దట్ ఈస్ ద పాయింట్ పేరెంట్స్. ఇప్పుడు చాలా మీడియాలో కూడా ఇది విశ్లేషణ ఉండడము, పిల్లలు ఎక్కడో విదేశాల్లో కానీ స్వదేశంలో ఉన్నా కూడా డిఫరెంట్ సిటీస్ లో ఉండడము, వీళ్ళేదో వృద్ధాశ్రమంలో ఉండడం కూడా నాకు ఒక డిఫరెంట్ ఐడియా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. మన సొంత ఇంట్లో ఉన్నా కూడా భార్యాభర్తలు ఇద్దరే ఉంటే వృద్ధాశ్రమం కిందకే లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా వైఫ్ ఉంటాం, మా ఇంట్లో ఇద్దరమే ఉంటాము. మై సన్స్ అండ్ డాటర్ ఫారిన్ లో ఉంటుంది. పెద్ద అబ్బాయి బెంగళూరులో, రెండో అబ్బాయి ఇక్కడ వేరే ఉంటారు. కానీ కేస్ టు కేస్ ఇట్స్ డిఫరెంట్. దో ఐఎమ్ 74 years, ఐఎమ్ స్టిల్ క్యాపబుల్. మై వైఫ్ ఇస్ ఆల్సో క్యాపబుల్. షీ కుక్స్. అండ్ నేను సరదాగా వేరే వాళ్ళతో షేర్ చేస్తుంటా. ఐఎమ్ ఏ సింగిల్ ఇన్మేట్ హాస్టల్ మాది. మై వైఫ్ ఈస్ మై వార్డెన్. ఆ వార్డెన్కి ఫీజు ఇచ్చేదంటే ఆమె ఎక్స్పెండిచర్ కూడా నేనే బేర్ చేయాలి.
యాజ్ ఏ హస్బెండ్ అపాయింటెడ్ కాదు, యాజ్ ఏ నేను ఇన్మేటు, వార్డెను, హాస్టల్, ఇది హాస్టల్ కింద, ఆమె వార్డెను, నేను ఇన్మేటు అనేసి. అయితే అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. ఐ హ్యావ్ నో ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ మీ చిల్డ్రన్, అది నా పాయింట్ కాదు. అంటే కొందరికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, రోజు కొడుకు వచ్చి చూడాలి అని ఉంటుంది. కొంతమంది పిల్లలకు కూడా, నేను మా మదర్ ఉండే టైంలో మా మదర్ దగ్గర కొంతసేపు కూర్చుంటే ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. వాటెవర్. ఆమె కొంచెం ఎర్లీ అంటే మరీ ఎర్లీ కాదు, 65 ఇయర్స్ ఆ ఏజ్లో పోయింది. ఆమె 65 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ కూడా సుమారుగా అదే. అండ్ ఐ వాజ్ ఏ రైట్ హ్యాండ్ టు మై ఫాదర్ ఇన్ ద సెన్స్, ఆయన చేసే పనులలో వాట్ ఎవర్ సపోర్ట్ హీ వాంటెడ్ ఫ్రమ్ మీ ఐ యూస్ టు గివ్ రైట్ ఫ్రమ్ మై ఎర్లీ ఏజ్, 14-15 ఇయర్స్ నుంచి కూడా. అంటే ఒక్కొక్క కుటుంబ నేపథ్యము ఎవరిది వాడికి డిఫరెంట్ ఉంటుంది. అందుకే నేను ఈ విషయము ఇంతకుముందు చెప్పలేదు. ఆటోబయోగ్రఫీ రాయాలి. ఆటోబయోగ్రఫీ రాయాలంటే డైరీస్ రాయాలి. డైరీ రాయమనే విషయం నేను చెప్పాను, కానీ ఆ డైరీస్ రాస్తే మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు రిటైర్ అయిన తర్వాత మిమ్మల్ని అంతగా ఎవరు పట్టించుకోరు. యూ షుడ్ బి మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోరు అంటే మీ మీద కోపం అని కాదు, వాళ్ళకి సొంత ఫ్యామిలీ ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉంది, భర్త ఉంది, వాళ్ళకి సరిపడా టైము, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫైనాన్స్, దానికే టైం లేదు. ఆ టైం నన్ను మిగిలితే కదా మిమ్మల్ని వచ్చి సర్వ్ చేయడానికి అది మీకు చూసేది. ఎమర్జెన్సీ ఉంటే వస్తారు, లేదంటే రాదు. అండ్ వీ షుడ్ బి ఓకే విత్ ఇట్. మనం ఎప్పుడు వీలైనంత వరకు 90% సెల్ఫ్ హెల్ప్, స్వయం సేవక్ అంటాం. మనకి ఆర్ఎస్ఎస్ అనే ఒక ఆర్గనైజేషన్, రాష్ట్రీయ స్వయం సేవక్, అది డిఫరెంట్ పాయింట్. నేను దాంట్లో స్వయం సేవక్ అనే పదం తీసుకుంటున్నాను. సెల్ఫ్ వర్క్, మీ పని మీరు చేసుకోవాలి. ప్రకృతి కూడా చూడు ఎంత విచిత్రంగా మనకి పెట్టింది. సర్టన్ వర్క్స్ వీ కెనాట్ డెలిగేట్ టు అదర్స్. మన స్నానం మనమే చేయాలి కదా. కొన్ని విషయాలు డెలిగేట్ చేయొచ్చు. నువ్వు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇది ఏదో మనీ ఆర్డర్ ఉంది తీసుకురా, లేకపోతే బ్యాంక్ వెళ్ళి డబ్బులు కట్టుకురా, డబ్బులు డ్రా చేసుకురా, దట్ వీ కెన్ డెలిగేట్ సర్టన్ థింగ్స్. మీ తిండి మీరే తినాలి కదా, మీకోసం ఇంకోటి తినలేరు కదా, మీ నిద్ర మీరే పోవాలి కదా, మీ స్నానం మీరే చేయాలి కదా. నాన్ డెలిగేటబుల్. డెలిగేటబుల్ కూడా యూ షుడ్ నాట్ డెలిగేట్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్. కొన్ని చేయాలి. అంటే మీ స్థాయి కన్నా తక్కువ ఉన్న పనులు యూ కెన్ డెలిగేట్ టు అదర్స్ అండ్ మేక్ ఏ పేమెంట్ టు దెమ్ సో దట్ యువర్ టైమ్ ఈస్ సేవ్డ్. అంటే ఎవరెవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఎవరెవరి క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, కెపబిలిటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కొందరు చాలా ఘనకార్యాలు చేసే పర్సనాలిటీ ఉంది, వాళ్ళు చిన్న చిన్న పనులు చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ ఆల్సో కాంట్రిబ్యూటరీ పర్సనాలిటీ అనేసి ఆ మధ్యలో అబౌట్ 4-5 years బ్యాక్ రామకృష్ణ మఠలో 2-3 days ప్రోగ్రామ్ జరిగింది. ఐ వాజ్ అటెండింగ్, ఐ వాజ్ పార్టిసిపేటింగ్, అటెండింగ్, ఐ వాజ్ లిసనింగ్ టు ఇట్. కాంట్రిబ్యూటరీ పర్సనాలిటీ, బెనిఫిషరీస్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఉచితాలు, ఫ్రీబీలు, నానా రకాలైనటువంటి ఫ్రీబీస్, ఉచితాలు తీసుకుంటారు. కానీ ఆ వాట్ ఈస్ దట్ యువర్ కాంట్రిబ్యూటింగ్? సెల్ఫ్కే కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, నేను వాళ్ళు చేసుకోవట్లేదు, వేరే వాళ్ళు చేయాలి వాళ్ళకి. అంటే పుట్టుకతో ఆసక్తితో ఉన్న వాళ్ళది అది వేరే కేటగిరీ, వాళ్ళ గురించి మాట్లాడతా. మామూలుగానే ఆరోగ్యం నిలగొట్టుకొని దురలవాట్లు చేసుకునేసి సెల్ఫ్ స్పాయిలింగ్ అంటాను నేను. ఎస్, సెల్ఫ్ స్పాయిలింగ్ చేసుకుంటే ఎట్లా? మీరు మీ క్యారెక్టర్ని, మీ పర్సనాలిటీస్ని ఒక 10 years వరకు పేరెంట్స్ తీర్చిదిద్దితే 10-12 నుంచి మీకు ఊహ తెలిసినప్పటి నుంచి యూ హ్యావ్ టు కార్వ్ అవుట్ యువర్ సెల్ఫ్. మీ పర్సనాలిటీని, మీ క్యారెక్టర్ని మీరే బిల్డ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? సంగతులు, సాంగత్యము, 2 ఎస్తోనే, సాతోనే. మంచి సంగతుల్లో ఉండాలి, విషయం కానీ, విజ్ఞానము, ఫ్రెండ్స్, కమ్యూనిటీ కానీ, ఎవరితో మాట్లాడిన, పరిసరాలు, వైబ్స్. కొంతమంది ఇండ్లకి పోతే నేను కూడా గమనించుంటారు, కొందరి ఇంట్లోకి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది, కాసేపు ఉండొచ్చు ఇక్కడ అనిపిస్తుంది. కొందరి ఇంటికి పోతే ఇప్పుడు వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి పోదాం అనిపిస్తుంది. వాస్తు కొంత ఉండొచ్చు, వాళ్ళ ఇంటి మెంబర్స్ యొక్క మనస్తత్వం కూడా రిఫ్లెక్ట్ అవుతుంటుంది అక్కడ. సో ఇవన్నీ చాలా చాలా విషయాలు ఉన్నాయి. మన నిశిత పరిశీలన ద్వారా ఇవి చేసుకునేసి వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్. ఇవాళ న్యూస్ పేపర్ చూస్తే కూడా చాలా దారుణమైన విషయాలు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని ఒక సామెత నాకు సంబంధించింది. ఆలస్యం చేసిన జడ్జిమెంట్ ఇది చేయని కిందికే లెక్క. బ్యాంకింగ్ కూడా అలా ఉంది. బ్యాంకులో లోన్ క్రెడిట్ అంటారు, క్రెడిట్ డిలేడ్ ఈజ్ క్రెడిట్ డినైడ్.
ఓ కస్టమర్కి వాళ్ళ అబ్బాయిని నెక్స్ట్ వీక్ యూఎస్ఏ ఎక్కడికో పంపించాలి ఎడ్యుకేషన్ లోను. ఈ బ్యాంక్ ఇంకా ఇవ్వడు, ఇగో అగో అంటాడు, వీడికి టెన్షన్ బిల్డప్ అవుతుంటది. తీరా ఆయన ఎక్కడికో ఫ్రెండ్స్ దగ్గరనో అక్కడికి బదులు ఏదో మార్కెట్లో తెచ్చేసి ఫ్లైట్ ఎక్కిస్తాడు అబ్బాయిని, తర్వాత రిలీజ్ చేస్తాడు. క్రెడిట్ డిలేడ్ ఈజ్ క్రెడిట్ డినైడ్. అంటే మనకు ఇతరుల సమాజం పట్ల, ఇతర వ్యక్తుల పట్ల ఏమైనా బాధ్యత వహిస్తున్నామా? ఫస్ట్ స్టేజ్ లో వాళ్ళ పట్ల వాళ్ళే బాధ్యత లేకుండా బాధ్యతాహీనంగా ప్రవర్తించే శాతము మన దగ్గర రియల్ టైమ్ స్టాటిస్టిక్స్ అంటాము, ఎస్ఆర్టి ఆర్డర్ లో ఉండదు. రియల్ టైమ్ స్టాటిస్టిక్స్ లేకపోవచ్చు దాని మీద. మనకి దేని మీద రియల్ టైమ్ స్టాటిస్టిక్స్ లేదు. 10 ఏళ్ళకి ఒకసారి ఎన్యూమరేషన్ చేస్తాము, అది 10 years బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్. అది చేసేప్పటికే 2-3 years పడుతుంది. ఆ తర్వాత 10 years అదే ఆధారంగా పోతుంటారు. ఎప్పటికీ బ్యాక్ లాగ్లోనే ఉండదు. వీఆర్ నెవర్ కరెంట్, వీఆర్ ఆల్వేస్ బ్యాక్లాగ్ ఇన్ఫర్మేషన్ మీద వాట్ డెసిషన్ యూ కెన్ టేక్ ఏ బెటర్ డెసిషన్. ఏ రోజుకి ఆ రోజు దేశంలో ఇంతమంది పుట్టారు, ఈ రోజు ఇంతమంది చచ్చారు, నెట్ పాపులేషన్ అన్న ఫిగర్ అనే డైలీ బేసిస్ ఉందా మన దగ్గర? ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. చిత్తశుద్ధి ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీలో వచ్చిన మహామార్పులతోనే యూ కెన్ డూ ఇట్. మనం దాన్ని వీఆర్ యూజింగ్ ఫర్ ఎ రాంగ్ పర్పస్. ఇవాళ పేపర్ చూస్తే నాకు చాలా తమాషా. ప్రత్యూష అనే ఓల్డ్ ఫిల్మ్ యాక్ట్రెస్ పాపం ఫాదర్లెస్ చైల్డ్, చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, తల్లి పెంచింది. షీ వాజ్ అన్ యాక్ట్రెస్ అట. నాకంటే ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, 20 years బ్యాక్ ముచ్చట. ఇవాళ ఆ పర్సన్ కి విత్ హూమ్ షీ వాజ్ అబౌట్ టు మ్యారీ హిమ్, దట్ డి నాట్ హ్యాపెన్ అండ్ షీ వాజ్ కిల్డ్ అంటారు, ఏదో ఒకటి మొత్తానికి సంథింగ్ హ్యాపెన్. అండ్ ఇక్కడ ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాలి. పెళ్లికి ముందు అదర్ సెక్సువల్తో తిరగడము, ఇది దరిద్రానికి ఏం తక్కువ కాదు. దరిద్రమే. దరిద్రం అంటే ఇదే. దరిద్రం చాలా రూపాల్లో ఉంటుంది, ఇదొక రూపం. పెళ్లి చేసుకో, జీవితాంతం లవ్ చేయి నీ వైఫ్ని కానీ, లైఫ్ పార్ట్నర్ని, ఫ్రెండ్ కానీ. ముందే ఎందుకు తొందర? సో మదర్, ఆ తల్లి పాపం, తల్లికి కూడా ఈమె సపోర్ట్గా ఉండేది సార్. ఎస్, వాట్ ఈస్ హర్ నేమ్, ప్రత్యూష. ఆమె స్టేట్మెంట్ కూడా పేపర్లో, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద 2 years. అతనికి 2 years చేయలేదు అన్నారు. దట్ ఫెలో ఈజ్ అబ్స్కాండింగ్ బై అబ్స్కాండింగ్. సో పోలీస్ ఆర్ సెర్చింగ్ ఫర్. తప్పు చేసేప్పటికీ మనకి భగవద్గీతలో ఉంది, క్రోధము ఆవేశంతోనే ఏమవుతుంది, మతి భ్రష్టము అనేసి అట్లా స్టెప్ బై స్టెప్ 4 స్టెప్లు 5 steps ఏదో చెప్పాడు. తప్పు పనులు చేయడం ఎందుకు అంటే, మనకు పొరపాటు నేను చేస్తానేమో డౌట్ వచ్చినప్పుడు ఆ సర్కమస్టెన్స్ నుంచి యూ షుడ్ రన్ అవే, వాక్ అవే. అసెంబ్లీలో వాకౌట్ చేస్తారు కదా, పార్లమెంట్ లో చేస్తారు కదా, యూ షుడ్ వాకౌట్ ఫ్రమ్ ఏ బ్యాడ్ సర్కమస్టెన్స్ లో నుంచి. యూ షుడ్ ఆల్వేస్ వాకౌట్, సో దట్ అది మీ మెడకి తగలకుండా. అదొకటి కేసు. పోతే మున్సిపాలిటీలోనో ఎక్కడనో రెడ్ హ్యాండెడ్ కాట్, కరప్షన్ డిమాండ్. ఎందుకు ఆశ ఎక్కువ? సింపుల్ లివింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే డబ్బులు ఉన్నా ప్రాబ్లం లేదు, లేకపోయినా ప్రాబ్లం లేదు, కనీసం మనీ ఉండాలి. దట్ ఐ అబ్జర్వ్ నా జీవితానుభవంలో కూడా. మన కుటుంబ నేపథ్యం ప్రకారము ప్రతి ఒక్కరికి ఒక సోషియో ఎకనామిక్, సోషల్ స్టేటస్ కొంటుంటుంది. దానికి తగ్గట్టుగా మన డబ్బులు కష్టపడి సంపాదించుకోవాలి. అవకాశాలు కోకొల్లలు మనకి కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఇప్పుడు మా టైంలో అండ్ వీఆర్ ఇన్ 30s 40s, అప్పుడే ఈ ట్యూషన్ సెంటర్లు, ఎంసెట్ కోచింగ్లు ఇవన్నీ వచ్చాయి. ఏ కోచింగ్ సెంటర్ పెట్టుకున్నా ఇప్పుడు కరోడ్పతి. అంటే నేను వీపే అనేసి చెప్తుంటాను. మన ప్రయత్నంతోనే అర్హత, యోగ్యత సంపాదించుకున్నా కూడా అల్టిమేట్గా విధి అనేది మీకు అనుకూలిస్తేనే మీకు వస్తుంది, లేకపోతే రాదు. రాకపోతే కూడా యూ షుడ్ హ్యాపీ, వస్తే కూడా హ్యాపీ. ఈ కంప్యూటర్ సెంటర్లు ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు నారాయణ ఇవన్నీ కోచింగ్ సెంటర్స్ చూడండి, ఐఐటి, జేఈకి, వాటికి వీటికి దే ఆర్ మింటింగ్ మనీ లైక్ ఎనీథింగ్. విజ్ఞాన యూనివర్సిటీ గుంటూరు, నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు విజ్ఞాన యూనివర్సిటీ కూడా ఐ వెంట్ దేర్ టు టేక్ ఏ సెషన్ ఆన్ ఎంఎస్ఎంఈ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దీని మీద సెషన్ కోసం అనేసి దేనికి విజయవాడ గుంటూరు. అది పోతే 20,000 30,000 ఎకరా ఇంకో ఆమె ఇవి ఉన్నాయి. ఇన్ late 60s అండ్ ఆల్. రూపాయలకి గజము. కొంచెం దూరదృష్టి ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి. అది ఎక్కువ కూడా అక్కర్లా. ల్యాండ్ లిమిటెడ్, పాపులేషన్ ఈజ్ రైసింగ్, ఎప్పుడైనా దీని వాల్యూ పెరుగుతుంది.
అంటే ఎప్పటికెప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు. లేకపోయినా కూడా రీజనబుల్ రిస్క్ లైఫ్ లో తీసుకోవాలి. క్యాల్కులేటెడ్ రిస్క్ అంటాం మనం. వైల్డ్ రిస్క్ తీసుకోవడం కాదు, ఏడో అంతరం నుంచి దూకడం కాదు. ఏదో 10 మెట్ల నుంచి దూకొచ్చు, దూకితే ఏమైనా ఫలితం ఉంది అనుకున్నప్పుడు దట్ ఈస్ వాట్ వి సే క్యాల్కులేటెడ్ రిస్క్. అలా చేసి 2-3 ఇళ్ళు కొనుక్కున్నా, ఓ ఎకరం కొనుక్కున్నా, ఇట్ ఈస్ మల్టీ క్రోర్స్ నో, 20-30 క్రోర్స్. కానీ అలా అవకాశాలు పోయిందని బాధపడాల్సిన అవసరం అది కూడా లేదు. అదే ఫిలాసఫీ, అదే విధాంతము. నువ్వు పోయేటప్పుడు ఎట్లా ఏం తీసుకోలేవు కదా, నీకు బతకడానికి నీకేమి నట్టుబడట్లేదు కదా. ఓకే, మనం బతకడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకృతి తల్లి మనకు ఆల్రెడీ ఇచ్చింది. గాలి ఇచ్చింది, గాలి లేకపోతే బతకలేవు. పంటలు ఏదో చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు కాసినవి తినొచ్చు, నీళ్లు తాగి బతకొచ్చు. ఇవి బేసిక్ నెసెసిటీస్ కదా, ఇంతకన్నా బేసిక్ నెసెసిటీ లేదు కదా. సో వాట్ వీఆర్ క్రేవింగ్ ఫర్ సెకండరీ టెర్షరీ లెవెల్స్. సైకిల్ ఉండాలి, సైకిల్ ఉంటే కారు ఉండాలి, కారు పోతే ఇంకోటి ఉండాలి, విమానంలో పోవాలి. ఇవన్నీ దేర్ ఆర్ టెర్షరీ. అట్లా పోయినా పర్వాలేదు, పోకపోయినా పర్వాలేదు. ఇక్కడ మన హైదరాబాద్ సిటీ నుంచి, ఈ ప్రాంతం నుంచి కాశీకి నడిచి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు 50-60 years బ్యాక్. ఇట్ మైట్ హ్యావ్ టేకెన్ టైం. అంటే కాశీ అనేది పవిత్ర స్థలం అనేసి కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఇది ఉంటాయి. అంత దూరం వెళ్ళి ఇట్ మైట్ హ్యావ్ టేకెన్ 5-6 నెలలు పోవడం, 5-6 నెలలు రావడం జరిగి ఉండొచ్చు. బట్ స్టిల్, సో మనం దేనికోసం ఎత్తుకుంటాం. ఇవాళ ఇంకొక దారుణమైన పరిస్థితి అంటే సమాజం ఎటుపోతుంది అనేటువంటి సామాజిక స్పృహ లేని మనిషి మనిషి కాడు అనేది నాకు ఒక చింతన ఉంటుంది. ఎంతో కొంత ఉండాలి. మరి దానికి తోడ్పాటు పడేటువంటి తల్లిదండ్రుల పెంపకం కానీ, అదేమన్నా మిస్ అయితే స్కూల్లో బోధన కానీ, లేకపోతే సమాజంలో సవరించే వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి. మన బంధువులు కూడా మనకి పెద్ద ఉపకారులుగా ఉండొచ్చు, అపకారులుగా ఉండొచ్చు. మన ఇమీడియట్ ఫ్యామిలీస్, ఫాదర్ సైడ్ నుంచి, మదర్ సైడ్ నుంచి అంతఃశత్రువులై ఉండొచ్చు వాళ్ళు కొంతమంది, లేదా మనకు తోడ్పాటు అయ్యే వాళ్ళకు ఉండొచ్చు. అదంతా మళ్ళీ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు మనకి సహాయపడుతున్నారు, సహాయపడలేదా. చాలా హేయమైన చర్య. గంజాయి మత్తులో 7-8 years పాపతోనే లైంగిక ఇచ్చేసి మళ్ళీ ఆ అమ్మాయిని డ్రమ్ములో వేసి చంపాడు. అంటే గంజాయి మత్తులో మళ్ళీ ఒక భగవద్గీత కొటేషన్, మతి భ్రమించి మత్తులో ఏదో చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఉంటే ఎవిడెన్స్ వస్తుంది, ప్రూఫ్ వస్తుంది అని భయానికి ఇచ్చేసిండు. ఇప్పుడు మటుకు తప్పించుకోగలడా, పేపర్లో వచ్చింది. గంజాయి తినడము, తాగడమే దరిద్రము. అట్లా ఉన్నప్పుడు అర్రలో ఉండి, అర్ర అంటాం మనం, అర్ర అంటే రూమ్ అనేసి, రూమ్ లో ఉండి ఇంటర్నల్ గా పోర్ట్ చేసుకొని ఆ నిమిషం తగ్గేంత వరకన్నా ఏడవాలి. తాగి డ్రైవ్ చేస్తుంటారు. పోలీసు వాళ్ళు అది టెస్ట్ చేయడం వేరు, లేకపోతే వీడు ఎక్కడైనా యాక్సిడెంట్ చేయడం అలాంటివి కూడా జరుగుతున్నాయి. సో విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే, కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ. డన్ సార్. జీవనయానం శీర్షికను ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.